హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పన్నీర్ మసాలా కర్రీ. ఈ కూర వండిన రోజున ఇంట్లో పిల్లల మొహంలోనైతే కాంతులే చూడొచ్చు. ఎందుకంటే తీసుకెళ్ళిన క్యారేజీ ఎట్లా తింటారా అనే టెన్షనే ఉండదు. పన్నీర్ మసాలా కర్రీ వండిన రోజున చాలా టేస్ట్‌గా ఉంటది కాబట్టి వాళ్ళు శుభ్రంగా తింటారు. వాళ్ళ పక్కనున్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు. ఎందుకంటే పన్నీర్ మసాలా అందరికీ ఫేవరెట్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ పన్నీర్ మసాలా కర్రీ చేసే విధంగా చేసుకుంటే చికెన్ కర్రీ తిన్నంత ఫీలింగ్ వస్తది. తాజా పన్నీర్ తీసుకొని చక్కగా చేసుకుంటే చాలా బావుంటది మసాలాలతోని. నా చిన్నప్పుడు మొట్టమొదటిసారి నేను అమ్మ చేసినప్పుడు తిన్నాను. కాకపోతే ఇప్పుడు మనకి చక్కగా పన్నీర్ కట్ చేస్తే పీసులు పీసులుగా వస్తుంది. మా చిన్నప్పుడు ఏంటంటే ఒక పాలపేట తీసుకొచ్చుకొని పొయ్యి మీద మరగ కాసినప్పుడు, ఆ మరుగుతున్నప్పుడు నిమ్మకాయ పిండి పాలని ఇరక్కొట్టి ఒక మంచి వైట్ క్లాత్‌లో వేసి పాలన్నీ గట్టిగా నుమ్మలు చుట్టి ఒక రోలు కింద గానీ, నీళ్ళ తెప్పాల కింద గానీ, నీళ్ళ బిందె కింద గాని పెట్టి 6 గంటల సేపు పెట్టిన తర్వాత పన్నీరొచ్చేది. దాన్ని కట్ చేసి కూరొండే సమయానికి అదేమయ్యేదంటే, ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేది కాదు మాకు. అది తాజా పన్నీర్ కాబట్టి చక్కగా వెన్నలాగా పేరుకునేదనమాట. హ్మ్. అప్పుడు గుడ్డు పొరుకులాగా అయిపోయేది. అయినా సూపర్ టేస్ట్ మాత్రం ఆ రోజుల్లో టేస్ట్ ఇప్పుడు